అస్సలం వాలేకుమ్. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఏదో అనుకుంటున్నారా? ఇదే ఫ్రైడే మార్కెట్, సుజుమా అంటారు కువైట్లో. నా పాత వీడియోలో చూపించింటే ముందు బయట నుండి. ఈరోజు దీని లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఇది గురువారం సాయంత్రం మొదలయ్యి శుక్రవారం, శనివారం రాత్రి వరకు ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రమే జరుగుతుంది. మిగతా సమయంలో ఎవ్వరు ఉండరు ఇక్కడ. అంతా క్లీన్ చేసేస్తారు. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. లోపలికి వెళ్తాను, చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇలాంటి ఎంట్రీ గేట్స్ వచ్చి మొత్తం 15 ఉంటాయి ఇక్కడ. ఇది గేట్ నెంబర్ 7 నేను ఎంట్రీ అయ్యేది. ఇలాంటి మొత్తం 15 ఉంటాయి. ఇది మొత్తం సుజుమా యొక్క మ్యాప్ చెప్పా కదా. మొత్తం 15 గేట్లు ఉంటాయి, కనపడుతున్నాయి కదా మీకు. 15 గేట్లు ఉన్నాయి. మొత్తం లోపల వచ్చి 17 వరకు షాప్స్ ఉంటాయి ఇక్కడ. చాలా పెద్దది ఇది. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. ప్రతి ఒక్కటంటే ప్రతి ఒక్కటి ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ఇదంతా తిరగాలంటే ఎంత లేని కూడా 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. అంత పెద్దది ఇది. చూడండి ఎంత ఉందో ఇది. ఇట్లాంటివి 17 ఉంటాయి. ఇది 17 చూపించేది. అలాంటిది వచ్చి 17 ఉంటాయి ఇక్కడ మొత్తం. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఫస్ట్, సెకండ్ హ్యాండ్. ఈ సైడ్ మొత్తం వచ్చి మన ఇంటీరియర్ వర్క్, అంటే కబోర్డ్లు, మంచాలు అవన్నీ దొరుకుతాయి. సెకండ్స్లో కూడా ఉంటాయి, ఫస్ట్లో కూడా ఉంటాయి. మీకు అర్థం అవుతూ ఉంటుంది చూస్తా అంటే. ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. మంచాలు అన్నీ ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అన్నీ దొరుకుతాయి. ఈ పక్క అన్నీ వచ్చి గుడ్డలు, పరుపులు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. చూడండి ఇవన్నీ డోర్ కంట్రోల్స్ ఇవన్నీ వచ్చి సెకండ్ హ్యాండ్ గుడ్డలు. ఎవరైనా పోయేటోళ్ళు వాడేసి బయట ఇంటి దగ్గర పారేస్తారు. వీటిని తీసుకొచ్చి డ్రై క్లీనింగ్ చేసి అమ్మేస్తారు ఇక్కడ. ఇక్కడ చాలా మంది కొనుక్కొని వెళ్తుంటారు. బాగుంటాయి చూడడానికి. ఒకసారి 2 సార్లు వాడి పారేసే ఉంటారు కదా, అవి తీసుకొచ్చి డ్రై క్లీన్ చేసి తక్కువ ధరలు అమ్మేస్తూ ఉంటారు. ఇవన్నీ వచ్చి ఇలా ఇంటీరియర్ సోఫాలు. ఇవి అన్నీ సెకండ్స్లో కూడా ఉంటాయి, ఫస్ట్లో కూడా ఉంటాయి. ఎవరైనా ఇంటికి దగ్గర పారేసి ఉంటే బయట తీసుకొచ్చి దాన్ని కొద్దిగా ఆల్టరేషన్ చేసేసి దాన్ని మళ్ళీ అమ్మేస్తారు తీసుకొచ్చి ఇక్కడ. ఏం తక్కువలో ఉంటాయి కాబట్టి తీసుకువెళ్తారు. ఇవన్నీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్. ఇవి కూడా ఉంటాయి. ఇవి ఫస్ట్లో కూడా ఉంటాయి, సెకండ్స్లో కూడా ఉంటాయి. చూసి తీసుకోవాలమ్మా. చాలా బాగా మోసం చేస్తారు ఇక్కడ. వాళ్ళు చెప్పినంత ఇవ్వకుండా మనం వచ్చినంత అడగాల. ఇస్తారు లేకపోతే లేదు, వేరే తీసుకో అంతే. కానీ వాళ్ళు చెప్పినంత ఇచ్చేస్తే మనం అంతే. ఇవన్నీ ఆఫీస్ ర్యాక్స్, ఆఫీస్ చైర్లు ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇది 2 కంపార్ట్మెంట్. దీని తర్వాత వేరే కంపార్ట్మెంట్ కూడా ఉంటాయి, కనపడుతున్నారు. అన్నీ అవే. ప్రతి ఒక్కటంటే ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఎంత దూరం ఉంది చూసి అర్థమవుతుంది. లాస్ట్ వీళ్ళని అర్బాన్ అంటారు. వీళ్ళ గురించి తెలిసిందే, చాలా కాల్ చెప్పా. ప్రతి చోట ఉంటారు. ఫుడ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ప్రతి ఫుడ్ దొరుకుతుంది. ఇండియాకి వెళ్ళే వాళ్ళు చాలా మంది కొన్ని షాపింగ్ చేస్తారు. ఎందుకంటే తక్కువ దొరుకుతుంది, బాగా దొరుకుతుంది. చూసి తీసుకుంటే బాగా దొరుకుతాయి. మీ పిల్లలు ఆడుకోవడానికి, ప్లే జోన్లో పెట్టుకోవడానికి ఇవన్నీ ప్రతి ఒక్కటి. ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కటి దొరికేస్తారు ఇక్కడ. పిల్లల సైకిల్ కూడా అమ్మేస్తా తీసుకొచ్చి. ఫస్ట్లో కూడా ఉన్నాయి, సెకండ్స్లో కూడా ఉంటాయి. చూసి తీసుకోవాలి. సెకండ్స్ సైకిల్స్ కూడా బాగా కనుక్కోవచ్చు మీరు చూడగానే. దాన్ని టైర్లు కొత్తవి వేసేసి ఇది నీట్గా కడిగేస్తే ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ అయిపోతుంది. చూసి తీసుకోవాలి. అన్నీ సెకండ్ హ్యాండ్ సామాన్లు, ఇంటి సామాన్లు, సెకండ్ హ్యాండ్ మిక్సీ, ఇది ఒక్కటి. ఇది అది అంటారు. ఇది వేరే ఫేస్ కన్నా ఇది 15. ఇంతకుముందు మీరు 17, 16 చూశారు కదా. ఇది 15, ఈ పక్క 16, ఈ పక్క చూపించాడు. ఇది మంచాలు, ఇవన్నీ సైడ్. ఇది సైడ్ సెకండ్ హ్యాండ్ సామాన్లు వెతికి తీసుకుంటే బాగుంటుంది. అందులో కూడా ఇక్కడ ఎక్కువ షాపింగ్ చేసేది ఫిలిపిన్ వాళ్ళు, బెంగాలీలు మాత్రమే. ఇండియా వాళ్ళు చాలా తక్కువ చేస్తారు. ఫిలిపిన్ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు మాత్రం ఇంటి సామాన్లు అన్నీ. ఎందుకంటే ఫిలిపిన్కు కార్గో చార్జెస్ లేదు. వీళ్ళు వచ్చి ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్ళేస్తారు.
ఈ మార్కెట్ గురించి చెప్పాలంటే మూడు రకాలుగా విభజించవచ్చు. గురువారం సాయంత్రం స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మీరు వస్తే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది, రకరకాలు దొరుకుతుంది. రేటు అటు ఇటు ఉంటుంది. శుక్రవారం మాత్రం కొద్ది లిమిటెడ్గా దొరుకుతాయి. రేట్ మాత్రం భారీగా అమ్ముతారు, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ వస్తారు కాబట్టి అప్పుడు కొద్దిగా రేటు భారీ. శనివారం వస్తే సామాన్లు తగ్గిపోతాయి, రేటు కూడా తగ్గుతుంది. మీరు కొద్దిగా బార్గింగ్ చేయొచ్చు. ఇది చూడండి, గేట్ నెంబర్ 8 ఇది. ఫుడ్ ఐటమ్స్ శనివారం నైట్ వస్తే కదా 8 గంటల గల ఇదంతా క్లీన్ చేయాలా. అందుకేం చేస్తారంటే వీళ్ళు ఏదేది మంచి ఉన్నాయి అవన్నీ తీసుకెళ్ళిపోయి మిగతా అని వదిలేసి వెళ్ళిపోతారు ఇక్కడ. అప్పుడు పిలిపిన వాళ్ళు వీళ్ళంతా వస్తారు, వచ్చి అంతా వెళ్ళిపోతారు బాగా. బేబీస్, కిటీస్, బ్యాగులు, రెడీమేడ్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇంటి సామాన్లు. ఇది ఇంకో బ్లాక్, ఇది 14 బ్లాక్. ఇందులో కూడా ఉన్నాయి చూడండి సామాన్లు. ఈ 16, ఇది 14, ఈ 15, ఈ 16 బ్లాక్. ప్రతి ఒక్కటి ఇది లేదు అది లేదని కాదు, ప్రతి ఒక్కటి దొరుకుతుంది. అంతే ఒక్కొక్క దానికి ఒక బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్లో ఒక వెతుకులు దొరుకుతుంది. ఏ పట్టుకోవడానికి చెప్పా కదా, ప్రతి ఒక్కటి దొరికేస్తుంది ఇక్కడ. దీనికి చూడండి అర్థం ఇంత ఇది మార్కెట్ ఓవెన్ అన్ని సెకండ్ హ్యాండ్ ఉంటాయి ఇక్కడ. తీసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్ తక్కువ అంటే తక్కువ, సెకండ్ హ్యాండ్ మాత్రం ఎక్కువ ఉంటాయి. మోటార్లు, రేట్లు అవి ఇది లేదు అనడానికి లేదు. మార్కెట్ అన్ని ఉంటాయి. అన్ని తక్కువ ధరలో దొరుకుతాయి. అడిగి తీసుకోవాలి. పిల్లల సైకిల్స్, అంతే. అంతే దొరకని ఏదీ లేదు అన్నట్టు ఉంటుంది మార్కెట్. ఇది కూడా మన గవర్నమెంట్ పెద్దవాళ్ళకి మాత్రం చూపెట్టుకుని తెచ్చుకుంటాం. సౌండ్ సిస్టమ్ ఇది కూడా అమ్మేస్తున్నారు. ఇప్పుడు మనం వేరే బ్లాక్లో వెళ్తున్నాము. ఎంత అది సెంటర్లో మీరు నడుచుకుంటూ పోయినా అవే కనపడతాయి. అందుకే నేను వెళ్ళలేదు, అంతా అవుట్ వెళ్తున్నా. చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ. ఇవన్నీ అవే సెకండ్సే. ఇవాళ లేవు అనడానికి ఉండదు ఇక్కడ. చూడండి లాస్ట్ ఇంటి జూమర్లు కూడా అమ్మేస్తారు. డెకరేటివ్ ఐటమ్ ఇందులో సెకండ్స్ ఉంటాయి, కొత్తవి కూడా ఉంటాయి. ఉయ్యాలలు అన్నీ. అది గేట్ నెంబర్ 9 ఇది. గేట్ నెంబర్ 9లో మన ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్, జిమ్ ఐటమ్స్ ఇవి దొరుకుతుంది. ఎన్ని జిమ్ ఐటమ్స్. మా మామ కూడా నాకు కొనిపించింది. రూమ్లో ఉంది, చూపిస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు. చూడండి అన్ని జిమ్ ఎక్విప్మెంట్స్. ఇది వచ్చి బ్లాక్ 13. దీనిలో వచ్చి జిమ్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లు ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది ఏ బ్లాక్లో ఏముంటాయి అనేది. ఇది మళ్ళీ బ్లాక్ మారిపోతుంది. ఇది బ్లాక్ నెంబర్ 12. ఇది 12 బ్లాక్. దీనిలో వచ్చి దివానియాలో కూర్చునే సోఫా ఐటమ్ దొరుకుతుంది. దివానియా తెలిసిన వాళ్ళకు తెలిసింటుంది. అవి ఉంటాయి దీంట్లో అన్నీ. పక్క ఏమో అంతా ఫ్రిడ్జ్ సెకండ్ హ్యాండే. 90% సెకండ్ హ్యాండ్ ఉంటుంది అంతా. ఇది ర్యాపింగ్ చేసేస్తారు బాగా నీట్గా రెడీ చేసి 1 year 6 months వారంటీ చెప్పేసి ర్యాపింగ్ చేసేసి తీసుకొచ్చి పెట్టేస్తారు. ఇక్కడ అమ్మేస్తారు. కానీ తక్కువ ధరలో పడుతుంది అంతే. ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, స్టవ్లు అన్నీ ప్రతి ఒక్కటి దొరికేస్తుంది ఇక్కడ. లోపల వెళ్ళగానే మీకు అర్థమైపోతుంది. నేను అంతా బయట తిరుగుతున్నా, మధ్యలో నడుచుకుంటా వెళ్తే కనపడుతుంది మీకు ఏమేమి ఉంటాయి లోపల అనేది. ఇవన్నీ వచ్చి ఇంకా దివానియాలో కూర్చోడానికి. దివానియాలు ఇలాంటివి వాడతారు అంతా. ప్రతి ఒక్కటి ఇక్కడ చూడండి. టీవీలు చూడండి ఇక్కడ.
అంత పెద్ద పెద్ద టీవీలు కూడా అమ్మేస్తాను తీసుకొచ్చి బాక్సులు ఫస్ట్ హ్యాండ్ ఏముందో ఇవన్నీ సెకండ్సే ఉంటాయి 90%. ఏమంటే బాక్సులు తీసుకొచ్చి పెట్టి అమ్మేస్తారు. ఇది గేట్ నెంబర్ 10 నుండి వస్తే మీకు ఫ్రిడ్జ్లు దివానియాలు వాడేవి, డోర్ కటన్స్, జిమ్ ఐటమ్స్ ఇవన్నీ దొరికేస్తాయి. 8-9 గేట్ నుండి వస్తాయి. ఈ బ్లాక్ వచ్చి 12. ఇది బ్లాక్ 11. ఈ బ్లాక్లో సోఫా, అన్ని సోఫాలే, వేరే ఏముండవు ఈ బ్లాక్లో. ఒక బ్లాక్లో రెండుగా డివైడ్ చేస్తారు, ఈ పక్క సైడు ఆ పక్క సైడ్. ఈ బ్లాక్లో మాత్రం అన్ని సోఫాలే ఉంటాయి. ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ ఇంతకుముందు చూపించా కదా మీకు, ఆ పక్క సెకండ్ హ్యాండ్, ఈ పక్క అంతా ఫస్ట్ హ్యాండే. ఇవి కొత్తవి కనపడతాయి, కొత్తవి ఉంటాయి కూడా వాపనలు. కొన్ని చెప్పా కదా, కొన్ని కొత్తవి ఉంటాయి, కొన్ని పాత ఉంటాయి. ఇంకే పక్క వచ్చి డోర్ కటన్స్, దివానియాలో ఉండే యూస్ చేసేవి ఉంటాయి. ఈ బోత్ సైడ్ ఇవి. ఇది మాత్రం మొత్తం సోఫాని, ఈ రో అంతా సోఫాకు కేటాయించారు వీళ్ళు. టీపాయిలు, సోఫాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి టీపాయిస్. నా వాయిస్ క్లారిటీ లేకపోతే ఏం వద్దండి, మైక్ కొంటాను తొందరలో. జీతం ఇచ్చారు కానీ మైక్ అయితే ఇంకా తీసుకోలేదు. బయటికి డ్యూటీ పడ్డం లేదు పోయి తీసుకోవడానికి. చూస్తాను, అయిపోతే ఇక్కడే కొంటాను, లేకపోతే ఇండియాని తెప్పించేస్తాను ఎవరన్నా వచ్చేయాలంటే. ఇంతలోపు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి వాయిస్తో. ఇవన్నీ ఇవే. ఇవి చూడండి ఎంత బాగుంది వుడ్. ఇవన్నీ ఫస్ట్, సెకండ్స్ అయితే కాదు. ఇది కొన్ని ఫస్ట్ ఉంటాయి, కొన్ని సెకండ్స్ ఉంటాయి చెప్పా కదా. అందులో ప్రతి బ్లాక్లో ఇలాంటి హోటల్ ఉంటుంది. ప్రతి బ్లాక్లో షవర్మా పెట్టాలి, సాయంత్రం బాగా అయిపోవాలి. ఈ బ్లాక్ మొత్తం సోఫాలు. ఆ బ్లాక్ వచ్చి వుడ్ ఐటమ్, అది కూడా ఇవి అంటారు, ఏమంటారు దాన్ని, షో ఐటమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, అది ఇది. ఈ బ్లాక్ వచ్చి 10 బ్లాక్. ఇది ఇంట్లో టీ పైస్ ఉంటాయి కదా, అది ఇవి వుడ్ ఐటమ్. ఈ బ్లాక్ 10లో ఉన్నాయి ఇవి అంతా. ఇవి కూడా ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అయితే ఏం కాదు. ఈ పక్క అంతా ఫస్ట్ హ్యాండ్ దొరుకుతుంది మీకు, సెకండ్ హ్యాండ్ అంతా ఆ పక్క దొరుకుతుంది. అర్థమవుతుంది కదా మీకు అంతా. ఇవంతా అదే. ఇవన్నీ వచ్చి మా ఇంట్లో పెట్టుకోవడానికి. ఆఫీస్ టేబుల్స్ ఇవన్నీ, ఇంట్లో షో ఐటమ్స్. ఎంత బాగున్నాయి. ఇవన్నీ ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్ అయితే కాదు. ఈ బ్లాక్ 10లో దొరుకుతాయి మీకు. గేట్ నెంబర్ 13 నుండి వస్తే బయటికి మీకు అవి దొరికేస్తుంది. ఈ గేట్ నెంబర్ 13 దీని నుండి వస్తే బ్లాక్ 10 దొరుకుతుంది. దీనిలోని ఫస్ట్ హ్యాండ్నే ఉంటాయి, ఇంట్లో వాడేవి ఇవన్నీ. టీపాయిస్ ఇంకా ఈ బ్లాక్లో ఇంట్లో ఇంటీరియర్ కబోర్డ్లు. ఇక్కడ కబోర్డ్లు కూడా సెకండ్ హ్యాండ్లో దొరుకుతాయి, ఫస్ట్ హ్యాండ్లో కూడా దొరుకుతాయి. చూడండి మీకు అర్థమవుతుంది. డ్రెస్సింగ్ టేబుల్స్, కబోర్డ్స్ ఇవన్నీ తీసుకొని పోవడం, ఇంట్లో పెట్టేయడం అంతే, డైరెక్ట్ సెట్ చేయడం అంతా అదేది. ఇక్కడ ఎలా అంటే కార్పెంటర్ వచ్చి కొలుచుకొని పోయి చేసుకొని రావడం ఏముండదు. మనమే ఇంట్లో కొలుచుకొని పోవచ్చు, తీసుకొచ్చి ఇక్కడ మాపు వాళ్ళకు ఆ మెజర్మెంట్ చెప్పేసి ఆ మెజర్మెంట్ తీసేసి వాళ్ళు చూపిస్తారు. మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ తీసుకోవచ్చు. ఈ కింద గ్రీన్ మ్యాట్స్ ఇవన్నీ అవే. ఇంకా ఈ సెక్షన్ అంతా అదే, 8 సెక్షన్ మొత్తం అదే గ్రీన్ మ్యాట్స్. బ్లాక్ 9 కొంచెం చిన్నదే. ఇక్కడ వచ్చి కిచెన్ డ్రెస్సింగ్ టేబుల్స్ లా ఉంటాయి, కిచెన్స్ ఉంటాయి కదా మీకు, కిచెన్ ఇంటీరియర్ అవి దొరుకుతుంది ఇక్కడ. ఇవి కూడా అంతే, మెజర్మెంట్ చెప్తే ఆ మెజర్మెంట్కు వాళ్ళు చూపిస్తారు, ఇది వస్తుంది అని. మీకు ఇంకా దాంట్లో ఎలాంటి కావాలంటే అలాంటివి చూసుకొని తీసుకోవచ్చు. అన్ని కబోర్డ్స్ ఉంటే తీసుకొని పోయి ఇంటికి తీసుకొని పోయి కొట్టేయడమే ఇంకా మేకులు అంతే. ఇది బ్లాక్ 7లో పరుపులు అన్నీ. ఇంకా పరుపులు అన్నీ అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కటి దొరికేస్తుంది దీంట్లో. ఇది బ్లాక్ 8. ఇది కింద వచ్చి జూలియాలు ఉంటాయి కదా, జూలియాలు, మ్యాట్లు, ఇంటి ముందర వేసుకునే గ్రీన్ మ్యాట్స్, రెడ్ మ్యాట్లు, జూలియాలు ఇవన్నీ, ఫామ్ గేమ్ అన్నీ దొరికేస్తాయి కదా. బ్లాక్ 7లో వచ్చి మాత్రం బెడ్ కవర్స్,
బెడ్లు, పరుపులు అవి దొరికేస్తాయి. ఇదంతా గవర్నమెంట్ రన్ చేస్తుంది బయట వాళ్ళ కోసము. 3 రోజులు పెట్టుకోవాలా, తీసేయాలా ఏమంటే. చూడండి, ప్రతి ఒక్క మ్యాట్రెస్ జరుగుతుంది. ఏమంటే చూసి తీసుకోవాలా. ఫస్ట్ హ్యాండ్ ఉంటాయా అంటే నమ్మకం లేదు. సెకండ్ హ్యాండే దొరకచ్చు. మనం చూసి కొద్ది షాపులలో ఫస్ట్ హ్యాండ్ కూడా దొరుకుతాయి. ఇంకా మీకు చూపించా కదా, మీకు ఫస్ట్ హ్యాండ్ కూడా ఉంటాయి ఇక్కడ అని. అలా కొన్ని షాప్స్ ఉంటాయి, అవి చూసి తీసుకోవాలి. ఇవన్నీ వచ్చి ఇంకా మనకు జూలియాలు, ఇవి డ్రెస్సింగ్ టేబుల్స్. కొత్త డ్రైవర్ వస్తే మాత్రం ఇక్కడ నుండి తీసుకుని వెళ్తారు. ఒక పరుపు అన్నీ ఇక్కడ చూపించేస్తారు. ఇంత తక్కువ పడుతుంది ఇక్కడ. ఇప్పుడు మంచాలు ఫ్యాక్టరీ షోస్ ఉంటాయి, అక్కడికి మంచాలు డ్రైవర్స్ కోసం. ఇంట్లో డ్రైవర్స్కు, పిల్లలకు ఇక్కడ నుండి తీసుకెళ్ళిపోతారు. తక్కువలో దొరికేస్తుంది. అమ్మని అమ్మ, నడిచి కాలంలో తెలుసా నేను మమ్మీ ఎంత దూరం నడిచేసాను. ఇప్పటికే చాలా అంటే చాలా నడిచేసాను. మళ్ళీ కూర్చోవడానికి నడిచి అలసిపోతే ఇక్కడ కూర్చోవచ్చు. చైర్స్ అన్నీ ఉంటాయి, కూర్చొని కొంచెంసేపు ప్రశాంతంగా మళ్ళీ నడచాల్సింది. డ్రైవర్స్ వస్తే ఎంతే, ఇంకా లోపల తిరుగుకుంటా అంటారు. వాళ్ళు ఆడో మేము ఆడో. చూడండి ఇలా ఎవరు వచ్చారు, బయట కంట్రీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ తీసుకున్నారు మంచము. దాంట్లో వేసుకొని అర్బానాల్లో వేసుకొని వెళ్ళిపోతారు. ఇదంతా ఇదే. ఈ బ్లాక్ అంతా మంచాల పరుపులు. ఈ బ్లాక్ అంతా వచ్చి జూలియాలు. నెక్స్ట్ ఆ పక్క పోతాము. ఈ పక్క ఏం లేదు, అంతా ఇదే. ఆపుకొని వెళ్ళిపోతాం. చూడండి ఎంత పెద్ద ఉన్నాయో ఇవి జూలియాలు. మనం ఇండియా కూడా వేసుకోవచ్చు. ఏమంటే కొద్దిగా బరువుగా ఉంటాయి. ఫస్ట్లో ఉంటాయి, సెకండ్స్లో కూడా ఉంటాయి. చూసి వేసుకోవాలా, చూసి తీసుకోవాలా. ఇది వచ్చి బ్లాక్ 6. ఇదంతా జూలియాలు. ఇది బ్లాక్ 5. ఇవన్నీ గుడ్డలు. ఫస్ట్ హ్యాండ్ ఇవి అన్నీ. ఈ సెకండ్స్ మాత్రం కాదు, ఫస్ట్ హ్యాండ్. అన్నీ పీసులు దొరుకుతాయి. మీకు ఎంత కావాలంటే మీటర్ కట్ చేసి మీటర్ ఇంత ఉంటుంది, తీసుకొని వెళ్ళిపోవడం అంతే. ఆడవాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. అన్ని మీటర్లు వైజ్ ఇస్తారనమాట ఇక్కడ. అందుకే ఇక్కడే తీసుకుంటారు చాలా మంది. బయట కంట్రీ వాళ్ళు అంతా ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. రోల్ తీసుకుంటే చాలా తక్కువ పడుతుంది. ఎవరైనా టైలరింగ్ వర్క్ చేసే వాళ్ళు ఇక్కడ రోల్ తీసుకొని పంపించేస్తారు. ఇది ఇది లేదు అనేది లేదు. ఇది గేట్ నెంబర్ 1. గేట్ నెంబర్ 1 పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్. గేట్ నెంబర్ పక్కనే ఇంకా ఇది బ్లాక్ నెంబర్ 5. ఈ 5లో మీకు గుడ్డలు దొరుకుతాయి. అన్ని గుడ్డలే. చూడండి, ప్రతి రకం, ఈ రకం లేదు, ఆ రకం లేదు, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. గుడ్డలు, లైసులు అన్నీ దొరికేస్తాయి బ్లాక్ నెంబర్ 5లో. ఫస్ట్ సెకండ్స్ ఏం కాదు, ఫస్ట్ క్వాలిటీ. ఏమంటే తక్కువ దొరుకుతుంది. వీళ్ళంతా బయట నుండి తీసుకొచ్చి అమ్ముకుంటారు ఇక్కడ. అందుకే తక్కువలు ఇచ్చేస్తారు. లోపల వెళ్తే ఇంకా ఎక్కువ దొరుకుతాయి మోడల్స్, రకాలు. పాకిస్తాన్, బంగాళీలు తెచ్చుకుంటారు షాప్లో. మన ఇండియా వాళ్ళు కొయిటీలు కూడా వచ్చి కొంటారు. చూడండి కనపడుతుంది అక్కడ కొయిటీలు కూడా వచ్చి కొంటా అంటారు. మా జెంట్స్ ప్యాంట్ షర్ట్ క్లాత్స్ ఇక్కడ తక్కువ పడతాయి. ఎవరన్నా కొంటానంటే కొనుక్కోవచ్చు ఇక్కడ. మీటర్ రిబా ఇంత ఉంటుంది, ఇంత మంచిగా. కానీ క్లాత్ మాత్రం బాగుంటుంది. మసీద్ కూడా ఉంది ఇక్కడ. దీన్ని 1982లో కట్టారంట. అప్పటి నుండి ఇది ఇలానే జరుగుతూ ఉంది. డెకరేట్ ఐటమ్స్ ఇదంతా బ్లాక్ నెంబర్ 4లో ఉంటుంది. డెకరేట్ ఐటమ్లు, ఇంటి సామాన్లు, చిన్నవి కొత్తవి. సెకండ్స్ మాత్రం కావు ఇవి మాత్రం సెకండ్స్ అంటే కొడతారు ఇంకా వాళ్ళు. ఇవన్నీ కొత్తవి. చూడండి, లాస్ట్కి సోపులు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. ఇది బ్లాక్ నెంబర్ 3. బ్లాక్ నెంబర్ 3 గుడ్డలు. ఇది ఫస్ట్ హ్యాండ్ గుడ్డలు. ఇవి సెకండ్స్ మాత్రం కాదు. సెకండ్ హ్యాండ్స్ ఎక్కువ 90%. ఇది మాత్రం కొన్ని ఫస్ట్ హ్యాండ్స్. ఇది బ్లాక్ నెంబర్ 4. ఇది బ్లాక్ నెంబర్ 3. దీంట్లో ఇంటి సామాన్లు, డిటర్జెంట్లు, ఇంటి
ఇవన్నీ దొరుకుతాయి. దీనిలో మాత్రం గుడ్డలే, అన్ని గుడ్డలే. చూడండి ఎంత బాగుంది. లాస్ట్ ఇంట్లోటి కూడా అమ్మేస్తున్నారు, బాత్రూమ్ ఐటమ్స్ కూడా అమ్మేస్తున్నారు. అన్ని అన్ని గుడ్డలు, షూస్, చెప్పులు అన్ని బ్రాండే దొరికేస్తాయి. ప్రతి ఒక్క బ్రాండ్ దొరికేస్తుంది ఇక్కడ. ఆ మధ్యలో నడుచుకుని పోతే ఇంకా షాపులు ఎక్కువ ఉంటాయి. నేను అన్ని కార్నర్ టు కార్నర్ నడుస్తున్నాను, మీకు ఒక ఐడియా రావడం అంతే. అన్ని గుడ్డలే. బ్లాక్ నెంబర్ 2, ఈ బ్లాక్లో కూడా గుడ్డలు, పర్సులు. చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయి, అన్ని బ్రాండ్ లాగా కనపడతాయి అన్నీ. ఈ పక్క గుడ్డలే, ఈ పక్క గుడ్డలే, ఈ పక్క కూడా గుడ్డలే. ఇది బ్లాక్ నెంబర్ 3, బ్లాక్ నెంబర్ 2 అన్నీ. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు అంటే పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు గుడ్డలు దొరుకుతాయి. లాస్ట్ బురకాలు కూడా ఉన్నాయి ఇక్కడే. క్యాప్స్, చెప్పులు అన్నీ ఉంటాయి. రావాల్సింది అంతవరకే దొరికేస్తాయి. మీకు ఇది కాదు అది కాదని కదా మీకు అర్థమవుతుంటారు చూస్తే. చూడండి ప్రతి డ్రెస్ ఉంది, ఇది కాదు అది కాదని కాదు, ప్రతి ఒక్కటి దొరికిస్తుంది. బురకాలు కొద్దిగా రేట్ ఎక్కువ చెప్తారు, కానీ మనం మాట్లాడి తీసుకోవాలి. ఎక్కువ ఇవే వాడే ఇక్కడ డ్రెస్సెస్, అందుకే ఇవే ఎక్కువ అమ్ముతారు వీళ్ళు. వాడే అర్బానా ఇట్లా ఉంటారు, వేసుకొని ఇంకా వాళ్ళ వెహికల్ వరకు తీసుకుని వెళ్తే ఎంతో కొంత అడుగుతారు, ఇచ్చేయాల. చెప్పాయి కదా, జర్కిన్స్ కూడా అమ్ముతా ఉంటారు ఇక్కడ. ట్రైన్ జర్కిన్స్ అన్నీ ఉంటాయి. ఇది లేదు అని ఉండదు మీకు. నైట్ ప్యాంట్ అన్ని కాంబోస్, షర్ట్ ప్యాంట్ లాగా కాంబోస్ అమ్మేస్తారు. పిల్లల ఐటమ్స్ ఇక్కడ ఇండియా వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేసేది. అన్ని ఫస్టే కానీ తక్కువ ఇస్తారు. అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది 2A బ్లాక్, ఇది పక్కనే ఉంటుంది, 2 పక్కనే ఉంటుంది. 2A అని కొద్ది చిన్నది బ్లాక్. అన్ని ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. మొబైల్ కేసులు, మొబైల్ గ్యాడ్జెట్స్ మీకు అన్నీ దొరికేస్తుంది ఇక్కడ. మైక్ అడిగా, తను ఎక్కువ చెప్పాడు కాస్ట్, అందుకే తీసుకోలేదు. లేకపోతే ఇక్కడే కొనేసేవాడిని. అట్లాంటి స్టాండ్ కూడా అడిగా, సెల్ఫీ స్టాండ్ ఇలాంటివి కూడా అడిగా, అది కూడా ఎక్కువ చెప్తాను. వీళ్ళకు సాయంత్రం వస్తే అప్పుడు తక్కువ చెప్తారు, ఇప్పుడైతే కొద్దిగా ఎక్కువ చెప్తారు, అందుకే సాయంత్రం వస్తాను మళ్ళీ. అన్నీ ఉంటాయి ఇక్కడ. 2A బ్లాక్ ఇది. ఇంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంత అర్థమవుతుంటుంది. ఒక్కసారి మీరు పోయి నిలబడగానే వచ్చేస్తారు వాళ్ళు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అంతా. పర్ఫ్యూమ్స్ మాత్రం రేట్ మాత్రం చాలా ఎక్కువ చెప్తారు, కానీ మనం అడగడంలో బట్టి ఉంటుంది. 2 దినాలు 3 దినాలు అంటారు, మనము దినారు నూస్ అంటే ఇచ్చేస్తారు. అన్ని ప్రతి బ్రాండ్ దొరుకుతుంది. ఇది కాదు అది కాదు, మీకు ఏ బ్రాండ్ అడిగినా వచ్చేస్తారు. కాపీ ఉంటుంది ఏమంటే, ఎక్కడో ఒకటి మీకు బ్రాండ్ కనబడుతుంది, మిగతా అన్ని కాపీనే ఉంటాయి. గోల్డ్ మాత్రం కాదు, రోల్డ్ గోల్డ్. ఎక్కడన్నా గోల్డ్ అభియానం ఉంటారు, లేదు గోల్డ్ ఇదే. ప్రతి కంట్రీ వాళ్ళు వస్తారు ఇక్కడ షాపింగ్ చేయడానికి. ఇవి మాత్రం మీకు బ్రాండే, అంటే పాతవి చూసి తీసుకోవాలి. వర్కింగ్ ఉంటాయి, వర్కింగ్ లేకపోవచ్చు. అవి ఒకసారి తీసుకున్నాక ఇంకా రిటర్న్ తీసుకోరు కూడా. మీరు ఏమైనా ఇక్కడ చూసి తీసుకోవాల్సిందే. ఏ వస్తువు అయినా కూడా ఒకసారి తీసుకువెళ్తే మళ్ళీ రిటర్న్ తీసుకోరు. అక్కడ ఉండి బాగా చూసుకొని తీసుకోవాలి. ఫిష్ ఐటమ్స్, ఫిష్ పెట్టడానికి చూడండి, అన్ని పురాతన కాలం. ఇది మాత్రం బ్లాక్ చిన్నదే, కానీ మీకు అన్ని సెకండ్స్ ఫస్ట్ అన్ని మిక్సింగ్ కలిసి ఉంటాయి. ఎలక్ట్రానిక్స్, ఇంట్లో ఐటమ్స్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. వాచులు కానీ, సన్ గ్లాసెస్ చూడండి ఉన్నాయి ఇక్కడ. ఇట్లాంటి షాపులు కుప్పలు ఉంటాయి లోపల. ఇవన్నీ సన్ గ్లాసెస్. మీకు బ్రాండ్తో పేరు, బాక్స్, సన్ గ్లాసెస్. మీకు ఏ గ్లాస్ అడిగినా కూడా 2 దినాలు 3 దినాలు అంటారు. మనం అడిగి చూసి తీసుకోవాలంటే, నచ్చింది తీసుకోవాలా, అప్పుడు రేట్ అడగాల. ఇదెంత అదెంత అంటే ఇంకా రేట్ పెంచుకుంటూ పోతా ఉంటాడు. వాచ్లు కూడా దొరుకుతాయి, బ్రాండెడ్ వాచ్లా ఉంటాయి. రోలెక్స్ అంటారు, రోలెక్స్. దీన్ని బాగా కూర్చాడంట, 5 దినాలు అంటారు. ఇది గేట్ నెంబర్ 5. మీకు అన్ని గేట్లు చూపించలేదు, అక్కడక్కడ చూపించాను గేట్లు. మొత్తం 15 గేట్లు అయితే ఉంటాయి. ఈ పర్ఫ్యూమ్స్ మనం వాడి చూసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ హ్యాండ్ బూట్లు అన్ని దొరుకుతాయి, షూస్ సెకండ్ హ్యాండ్. ఇది ఎంత సెకండ్ హ్యాండ్ మార్కెటింగ్. గుడ్డలు, షర్ట్స్, ప్యాంట్, మన జెంట్స్, ఓన్లీ జెంట్స్
జెంట్స్ వరకే దొరుకుతాయి ఇక్కడ, ఎవరికి దొరకవు. చిన్న పిల్లలకు జెంట్స్ అంతే. ఇంకా ఇవి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్, గ్యాడ్జెట్స్. 2A ఇది బ్లాక్. మీకు 5 గేట్ లో ఉండి వస్తే 2A బ్లాక్. ఈ బ్లాక్ కనబడుతుంది మీకు. ఈ బ్లాక్ వచ్చి 17. ఇది మీకు 17 ఆ పక్కన చూపించా కదా, ఇది ఈ పక్కన ఉంది. అక్కడతో అన్ని బ్లాక్స్ అయిపోయాయి. అన్ని బ్లాక్స్ కవర్ చేసేసాం ఒక్క వీడియోలోనే. ఈ యొక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది సుజుమా అంటే ఏంది అని. ఇవన్నీ ఈ లోపల వెళ్తే మీకు షాప్స్ ఎక్కువ ఉంటాయి. ప్రతి బ్లాక్ లో నేను లోపల వెళ్ళలేదు, వదిలి బయట 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 తిరిగాను. మధ్యలో కూడా దారులు ఉంటాయి. ఇది వస్తున్నారు కదా, ఇదంతా ఇవన్నీ షాప్స్ మధ్యలో నడుచుకుంటా పోతే మీకు అర్థమవుతుంది. మీకు వీడియో లెంత్ రాకూడదు, నేనంతా అవుట్స్కట్ లో చూపించేసాను. ఇవన్నీ గుడ్డలే, ఇంకా అన్ని ఇంకంతా గుడ్డలే. ఆ పక్కంతా ఇవన్నీ బ్యాక్. ఈరోజు సాయంత్రం రావాలా, మీకు అర్థమవుతుంది అప్పుడు ఏంది సుజుమా అంటే. ఎలా ఎలా ఖాళీ చేస్తారు షాపులు, వదిలేసిన ఐటమ్ వచ్చే ఫిలిపిన్ వాళ్ళు, వీళ్ళ బంగాళీలు, వీళ్ళంతా బాగా చూసుకొని తీసుకెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్. మ్యాక్ కావాలా, ఇది బయట ఎంత రేటు కానీ ఇక్కడ మాత్రం అది తినాలి. స్పీకర్స్ అన్ని ఏది కావాలన్నా దొరికేస్తుంది. చూడండి లోపల ఇన్సైడ్ ఒక్క దాంట్లో వచ్చాను. ఇన్సైడ్ ఇలా ఉంటుంది ప్రతి లోపల. ఇది చూడండి లిప్స్టిక్స్, ఇది కూడా 2A బ్లాక్ లోనే దొరుకుతాయి. ఫౌండేషన్ కిట్ మొత్తం ఉన్నాయి ఇక్కడే. ఆ ఫ్రైడే మార్కెటే అంత ఉందంటే ఇంకా దాని పార్కింగ్ ఎంత ఉండాలా, అంత వరకు ఉండాలా. నేను చూపించే ఇప్పుడు పార్కెట్ మాత్రమే, ఇది మాత్రం ఒక సైడే. ఇలాంటిది వచ్చి మొత్తం 4 పక్కల రౌండ్ ఉంది పార్కింగ్. షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్ యొక్క వెహికల్స్ ఇవన్నీ వ్యాన్లు. దీనిలో ఇంకా సాయంత్రం రెడీ అవుతాయి తీసుకు వెళ్ళడానికి. ఎన్ని లోపల వెళ్ళి అన్ని సర్దుకొని వెళ్ళిపోతారు. ఇంకా చాలా అంటే చాలా పెద్దది ఫ్రైడే మార్కెట్. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు ఇండియాకి వెళ్ళే వాళ్ళు. మన వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం మనం ఎవరైతే తీసుకొచ్చామో వాళ్ళు ఇంకా ఇక్కడ రాలేదు. ఇంకా ఇక్కడే వెయిట్ చేయడమే. ఇది ఫ్రైడే మార్కెట్ సుజుమా అంటే అంతే, నుంచి ఏం లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా కంటెంట్ ఇంకా వస్తూనే ఉంటాయి ఇలాంటివి.